హైదరాబాద్లోని ఓల్డ్ బోయినపల్లి డివిజన్ హస్మత్పేటలో ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటించారు. బోయిన చెరువు చుట్టూ 1982వ సంవత్సరంలోనే ఇల్లు కట్టుకున్న పేదలకు 125 మందికి నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు వారి కుటుంబాలను స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్తో కలిసి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ వివరాలు తెలుసుకుంటున్నారు. ఇక పేదలకు నోటీసులు ఎందుకు ఇచ్చారని రేవంత్ రెడ్డిపై ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వీళ్ల జోలికి వస్తే కబడ్దారని హెచ్చరించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్లకు ఒక్క ఎన్కన్వెన్షన్ మాత్రమే కనిపిస్తుందని, ఈ పేదలకు ఎందుకు నోటీసులు ఇచ్చినట్టు ఈ పేదలు మీ మేధావులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇక సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసేవారు ఈ పేదలను కూడా చూయించండన్నారు. 60 గజాల్లో ఇల్లు కట్టుకున్న వారి జోలికి వస్తే కబడతారంటూ తెలంగాణ సర్కార్పై ఫైర్ అయ్యారు. హస్మత్పేట బోయిన్ చెరువు చుట్టూ ఉన్న పేదలకు నోటీసులు ఇవ్వడంతో ఎంపీ ఈటెల రాజేందర్ వారి దగ్గరకు వచ్చి భరోసా కల్పించారు. జర